విజ్ఞాత్ అంటే బాగా స్పష్టంగా తెలిసిన వాడెవరంటే, ప్రతి వస్తువు వెనుక, ప్రతి విషయం వెనుక, ప్రతి మనిషి వెనుక, ప్రతి దాని సృష్టిలో వాడు ఏది చూసినా దాని వెనుక కనిపించే రూపం కంటే వేరుగా నా గ్రహింపు ఉందయ్యా. అందుకే అది భాసిస్తుంది. లేకపోతే అది లేనే లేదు. నా ఉనికి ఉంది. అది అరువు తీసుకుంది. విషయం కూడా అరువు తీసుకుంటుంది. వ్యక్తి కూడా అరువు తీసుకుంటాడు. ఎందుకంటే వాడు ఉన్నాడని నేను అనాలి కదా! నా దగ్గర ఉన్నాడంటే వాడు ఉన్నవాడు అవుతాడు. లేకపోతే వాడికి ఉన్నవాడు అవుతాడు కానీ నాకున్నవాడు కాదు. ఇప్పుడు నా అస్థి, భాతి, ప్రియం అనే 3 అంశాలను గుర్తించగలిగిన వాడు జ్ఞాని. బయట రూపం చూడడు వాడు. బయట వ్యవహారమే చూడడు. ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్ ఉందనుకోండి. దీన్ని ఏం చేస్తున్నాము? ఇది ఉంది. మన వ్యవహారానికి వాడుకుంటున్నాం. ఇది ఎంతసేపు వాడుకుంటామో అంతసేపు ఇది ఉంటుంది. దీన్ని తర్వాత మనము బ్యాగ్‌లో సర్ది పెడతాం కదా! ఒక వారం దాకా తీయమనుకోండి. ఆ వారం దాకా మన జగత్తులో అది ఉందా? లేదు. ఏ రోజు ఎప్పుడు కావాలో అప్పుడు మళ్ళీ దానికి ప్రాణం ఇచ్చి మనం తీసుకుంటాం. అంటే నా కన్సిడరేషన్, నా పరిగణలో ఎంతసేపు ఉంటుందో అది నా జగత్తులో ఉంది. లేకపోతే లేదు. ఇప్పుడు నేను ఇది వ్యవహారపరంగా ఈ వస్తువుని నేను వాడుకుంటున్నాను. కానీ దీని వెనుక నేనిస్తున్న నా పరిగణన, నా కన్సిడరేషన్ దానికి ఉంది అనే ఆ గ్రహింపునెవరు గుర్తించి వ్యవహారం చేస్తాడో వాడు జ్ఞాని.